స్పెషాలిటీ ఉంది. వేరే ఏ కాయగూరలకి కూడా ఆ స్పెషాలిటీ లేదు. ఒక్క నీకు మాత్రమే దొండకాయతో పోల్చి దొండపండు వంటి పదాలు అని నిన్ను మాత్రమే ఈ ఒక్క కాయగూరతో మాత్రమే పోలుస్తూ ఉంటారు. ఎంత మంచి ఇది నీకు. నువ్వెందుకు అలాగా వేరే వాళ్ళు ఏదో అన్నారని ఫీల్ అవుతున్నావు? ఎట్టి పరిస్థితిలో నువ్వు ఫీల్ అవ్వద్దని చెప్పి తనకు చెప్తది. సరే అని చెప్పి అప్పటి వరకు బాధపడేదల్లా సరే ఎలాంటి నెగెటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళతో గానీ, ఇలా నెగెటివ్ మాటలు అనే వాళ్ళతో కూడా మన ఫ్రెండ్‌షిప్ చేయకూడదని నిశ్చయించుకొని ఇంక తను అప్పటినుంచి పొట్లకాయని వదిలేసి మిగిలిన వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటుంటది. కొన్ని రోజులు ఇలా అయిన తర్వాత ఈ ఇంటి యజమాని ఒకరోజు ఉదయాన్నే వచ్చి ఈ పొట్లకాయ పాదుని శుభ్రంగా కొట్టేసి తీసేస్తుంటాడు. ఈ పొట్లకాయ పాదు ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఏమైందని చెప్పి కాకరకాయి ఇంకా దొండకాయ కూడా ఆ 2 పాదులు కూడా చూస్తుంటాయి. అప్పుడు దొండకాయ పాదు కాకరకాయని అడుగుతుంది. "ఏమైంది? ఎందుకు తీసేస్తున్నారు?" అని చెప్పానంటే, "ఏమీ లేదు. నిన్న రాత్రి ఈ యజమాని వాళ్ళ అబ్బాయి చీకట్లోని పొట్లకాయని చూసి పామని జడుచుకున్నాడంట. ఆ అబ్బాయికి ఒంట్లో బాలేదు. చాలా హెల్త్ ఇష్యూస్ ఏవో వచ్చినియంట" అని చెప్పి, అందుకని ఆయన బాబు ఇలా భయపడ్డాడు కదా! అని చెప్పి ఈ పొట్లకాయ పాదుని తీసేస్తున్నారు ఆయన. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకెప్పుడు అలా జరగకూడదని ఆయన తీసేస్తున్నారని. చూసారా అది